ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవ దేవాలయాలు వైభవంగా తీర్చిదిద్దారు. ఉత్సవమూర్తులైన లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్లే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇచ్చి తమ యొక్క కోరికలను తీర్చేదిగా భావిస్తూ ఉంటారు. కనుక ఈ ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఈ వైష్ణవ ఆలయాలు ముఖ్యంగా ఉత్తర ద్వారం తెరిచి ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనానికి అనుమతి కల్పిస్తుంటారు. అయితే ఇక్కడ మనం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉండే వైష్ణవ క్షేత్రాలైన కురుమూర్తి రాయ కావచ్చు, గంగాపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా మన్నెంకొండ దేవాలయం, అదేవిధంగా మల్తకల్ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం 3 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఉత్తర ద్వారం ద్వారా భగవంతుడిని దర్శించుకుని తమ యొక్క మొక్కులను చెల్లించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి విశిష్టత, అదేవిధంగా ఇక్కడ జరిగిన ఏర్పాట్ల గురించి చెప్పేందుకు ఆలయ అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ప్రతి వైకుంఠ ఏకాదశి కూడా చాలా వైభవపేతంగా కొనసాగుతుంది. ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఏంటి సార్? విశేషంగా వైకుంఠ ఏకాదశి పర్వదినము అంటేనే వెంకటేశ్వర అంటే వేం అంటే పాపం, కటహ అంటే తొలగించేవాడు. పాపాలన్నింటినీ కూడా తొలగించే ఏకైక కలియుగంలో దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం మనకు ఉండాలి అంటే విశేషంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి వేళ ఉత్తర ద్వారం గుండా వస్తే వారి జన్మాంతరంలో చేసుకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాంటి దోషాలు తొలగిపోవడానికి మన పాలమూరులోనే జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన ఈ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశేషంగా తమిళనాడు నుంచి తీసుకొచ్చిన అలంకరణలతో అంగరంగ వైభవంగా మంచి అలంకరణలతో సాక్షాత్ ఆ వైకుంఠమే ఇక్కడ ఉన్నట్టుగా తిరుమలలో ఏ విధంగా అయితే అలంకరణలు చేస్తారో అదేవిధంగా మన పాలమూరు ప్రజలకు భక్తులకు పరిచయం చేయాలనే ఆలోచనలతో ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఆ వెంకటేశ్వరుడిది సన్నిధిలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి దాదాపుగా ఉదయం నుంచి 1,00,000 మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ళందరికీ వసతి ఏర్పాట్లు, అదేవిధంగా ఇప్పుడు కరోనా సంబంధించిన కొన్ని నియమాలను కూడా మళ్ళీ ప్రారంభమయ్యాయి కాబట్టి అది శానిటేషన్ కానీ ఒక హెల్త్ క్యాంపును గారు కూడా ఏర్పాటు చేశాం. క్యూ లైన్లో అట్లాగే భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది. అదేవిధంగా భక్తులను శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఈ దేవాలయం వారు ప్రతిపాదించారు. మొట్టమొదటిసారిగా శాశ్వత సభ్యులుగా ఈ దేవాలయంలో పాల్గొని ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయవలసిందిగా ఈ కలియుగంలో ఏకైక మార్గం సనాతన ధర్మంలో ఉన్న భక్తి మార్గం. ఆ శబరి ఏ విధంగా అయితే భక్తి చేత ఆ రాముని కొరకు 80 ఏళ్ళు ఎదురు చూసిందో కనీసం మానవుడు కొన్ని క్షణాల పాటు ఒక్క రోజు పాటు కూడా ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర అనుగ్రహం ద్వారా పాడి పంటలు సుభిక్షంగా పండాలని, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని, సర్వే జనా సుఖినో భవంతు, ఈ లోకంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఓం స్వస్తి. నిజంగా వెంకటేశ్వర స్వామి అంటేనే పాపాలను హరించేవాడు. పాపాలను హరించేందుకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే సకల పాపాలు దోషాలు అన్ని తొలగిపోతాయన్న నమ్మకంతో భక్తులు వస్తుంటారని అన్ని ఏర్పాట్లు